ట్యాంక్ బండ్ వద్ద నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అయితే అందులో అక్కడ మనకు చూసుకున్నట్లయితే కనుక 2 బోట్లు అయితే ఉన్నాయి. ఆ 2 బోట్లలో అయితే 10 మందికి అయితే గాయాలయ్యాయి. అయితే ఈ 10 మందిని అయితే కొందరినైతే ఇక్కడ ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌కి అయితే చేర్చారు. అదేవిధంగా ఇక్కడ యశోద హాస్పిటల్ ఏదైతే ఉందో యశోద హాస్పిటల్‌కి కూడా కొందరినైతే చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు కొందరైతే సివియర్‌గా ఉన్నట్లయితే తెలుస్తుంది. కొందరు ఇప్పుడు ఇందులో అయితే ఒక అజయ్ అనే వ్యక్తి అయితే మిస్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ అజయ్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు అజయ్ అనే వ్యక్తి అతని వయసు ఎంత ఉంటుంది? అసలు అతను ఏం చేస్తూ ఉంటాడనేది. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు అజయ్ మీకు ఏమవుతాడమ్మా? మా అక్క కొడుకండి. ఓకే. అతని వయసు ఎంత ఉంటుంది? 21 ఇయర్స్. ఆ! అంటే ఇందులో మిస్ అయ్యాడనుకుంటున్నారా? మీరు అసలు ఇక్కడికొచ్చారా అజయ్ అనే వ్యక్తి? అంటే మీకెలా తెలిసింది? ఈ సంఘటన జరిగిందని అసలు మీకెప్పుడు తెలిసింది? నైటు మా అక్క 8:30కి కాల్ చేసిందంట. 2 అవర్స్‌లో వస్తా అని చెప్పిండంట. మళ్ళా 12:30, 1 వరకి వెయిట్ చేసిరంట. ఇక 12 దాటిపోయినాక మా బావని లేపినాక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిర్రంట. ఇచ్చినాక ఇక్కడ బాణసంచారం అయిందని చెప్పిర్రంట వాళ్ళు. బోర్డు కాలిపోయిందని. ఇక నైట్ నుంచెల్లి ఇక్కడనే కూర్చుంది మా అక్క అయితే. మా అక్క, మా బావ అందరూ ఇక్కడనే కూర్చోరు. కానీ ఎవరు పట్టించుకుంటలేరు అసలు. రెస్క్యూ టీమ్స్ వాళ్ళు ఎవరు వస్తలేరు. అది. అంటే అతను ఏం చేసేవాడు ఇప్పుడు నార్మల్‌గా అయితే? ఆయన బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాడు. ఇక లాస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ అయిపోతుందని జాబ్ అప్లికేషన్ పెట్టుకుంటా అని కూడా చెప్పిండు మాకు అందరికీ. మాకు అతని చాలా వయసు ఎంత క్లోజ్. ఉంటుంది? 21 ఇయర్స్ ఉంటుంది మా అక్క కొడుకుకి. ఓకే. అంటే ఇప్పుడు మీరు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పోలీసులు గూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఇప్పుడు అది జరిగినప్పటి నుండి ఏమైనా చిన్న క్లూస్ అయినా ఏమైనా వచ్చాయా? ఏం క్లూస్ అయితే రాలేవండి. రాత్రి సంధి చూస్తూనే ఉన్నారు. వాళ్ళ అన్న కూడా వెళ్తున్నాడు, బోర్డులో వెళ్ళి వాళ్ళ అన్న కూడా దోలాడుతున్నాడు. కానీ ఎవరు అసలు రెస్పాన్స్ అసలు ఏమీ లేదు. అసలు చిన్న క్లూ కూడా దొరకలేదు అసలు మాకేమి. మరి హాస్పిటల్‌లో గూడా కొందరిని చేర్చారు గదా! అక్కడ గూడా ఎంక్వైరీ చేసారా? అన్నీ చూసిర్రు. ఉస్మానియాకి వెళ్ళిర్రు, గాంధీకి వెళ్ళిర్రు, నీలపూర్కి వెళ్ళిర్రు, చిన్న ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ కూడా వెళ్ళి చూసిర్రు. కానీ ఎక్కడ ఆజుకీ లేదు అసలు మా బాబుది. ఇప్పుడు అజయ్‌తో పాటున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు గూడా ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు పిఎస్‌లో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ బాబుకి జస్ట్ చెయ్యి కాలిందంట అంతే. ఒక బాబుకి చెయ్యి కాలిందంట. ఒక బాబుకి కొంచెం దెబ్బ తాకినాయంట. వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతుర్రు వాళ్ళు కూడా. పిఎస్‌లోనే కూర్చుర్రు వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ. ఇప్పుడు అజయ్ అనే వ్యక్తికి స్విమ్మింగ్ లాంటిది ఏమైనా వచ్చా అండి? ఆహా! ఏం రాదండి వాళ్ళాయన. ఆ బాబుకి ఏం రాదు. అదే. మరి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి? వస్తున్నారు పోలీసులు చూస్తున్నారు. కానీ ఎవరు వచ్చి ఏం పట్టించుకుంటలేరు అసలు. నైట్ ఎళ్ళిర్రు అసలు ఇంతవరకు ఇప్పుడు 1 అయితుంది. ఇంతవరకు ఏం లేదు. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందమ్మా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకేం తెలవదండి. జస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఉన్నారంట. 20 మెంబర్స్ ఎళ్ళిర్రు. అందరూ సేఫ్‌గానే ఉన్నారు. మా బాబు ఒక్కడే అక్కడ గల్లంతయిండు. అసలు దాంట్లో ఉన్నాడా? లేదా? అసలు ఏమి రెస్పాన్సిబిలిటీ ఏం లేదసలు. మాకు ఐడియానే లేదసలు. అంటే ఇక్కడ అజయ్‌కి సంబంధించిన కొంచెం ఆనవాళ్ళు మీకేమైనా తెలుసా? అంటే లైక్ తను ఎంత హైట్ ఉంటాడు? ఎలా ఉంటాడనేది ఏమన్నా తెలుసా మీకు? ఉంటాడండి. ఆయన 5 ఫీట్స్ దాకా ఉంటాడు. హైట్ ఎక్కువనే ఉంటాడు. హ్మ్. మామూలు లావుగానే ఉంటాడు. కొంచెం అంత బక్కగా కూడా ఏమి ఉండడు. లావుగానే ఉంటాడు అతను. అంటే ఏ టైంకొచ్చారు ఇక్కడికి? నార్మల్‌గా మీకు తెలిసినంత వరకైతే ఇక్కడికి ఏ సమయానికొచ్చారు? ఆ ఫైరింగ్ అనేది ఏ సమయానికయింది? సో, అతను గూడా అంటే అందులో కొందరేమో దూకేసాడంటున్నారు. సో, అసలెప్పుడు జరిగింది? ఇవంతా మాకు ఐడియా లేదండి. వాళ్ళ మమ్మీ 8:30కి కాల్ చేసిందంట అంతే. జస్ట్ ఎప్పుడొస్తావు అంటే ఒక 2 అవర్స్‌లో వస్తా అని చెప్పిండంట అంతే. ఇట్లా ట్యాంక్ బండ్‌కెళ్తున్నామ్మా, నేను 2 అవర్స్ పడుతుంది, నాకు టైం పడుతుందని చెప్పిండంట అంతే. ఇంక అంతకు మించి మాకు మళ్ళీ ఏం తెలవదు. మళ్ళీ 12:30, 11 వరకు చూసిర్రు. ఏదో ఇంకా రాలేడని చెప్పి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిర్రు ఇక్కడికొచ్చి. మీకేమవుతాడు అజయ్? మా అక్క కొడుకు. నేను పిన్ని అయితాను నేను. హ్మ్. నేను పిన్ని అయితా. చూస్తున్నాం గదా! అది పరిస్థితి. ఇప్పుడైతే అజయ్ అనే వ్యక్తి అయితే మిస్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్‌లో గూడా చూసుకున్నట్లయితే గనక ఈత వాళ్ళని గూడా తెచ్చారు. అయితే ఇక్కడ ఈ స్విమ్మింగ్ చేసేవాళ్ళు వాళ్ళు గూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మనం విజువల్స్‌లో గూడా చూడొచ్చు. ఈ బోట్‌లో ఇప్పుడు ఒక 5, 6 బోట్‌లయితే అక్కడ తిరుగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు గూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది, ఎవరెవరొచ్చారు, అసలు అజయ్ అనే వ్యక్తి మరి అందులో ఉన్నాడా? లేదా? అనేది గూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెప్పే మేరకైతే పక్కా ఉన్నాడు అందులోనే, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాడు మాతో పాటే ఉండే. మరి ఇందులోనే మిస్ అయ్యాడా? లేదంటే ఏదైనా హాస్పిటల్‌కి తీసుకెళ్లారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకెళ్లారా? మరి అతనే ఏదైనా హాస్పిటల్‌కెళ్లారా? అని చెప్పేసి కూడా హాస్పిటల్‌లో అయితే చెక్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేయిస్తున్నారు. ఇక్కడ మనం ఏవైతే 2 బోట్‌లు ఉన్నాయో పెద్దయి. సో, ఇక్కడ అయితే ఇప్పుడు ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి, ఆ మహాహారతికి సంబంధించిన అంటే అవిటి కోసం అయితే ఈ
క్రాకర్స్ అయితే తేవడం అయితే జరిగింది. ఆ క్రాకర్స్ నిన్న సాయంత్రం అంటే రాత్రి సమయంలో కొంచెం 7, 8 సమయంలో అవి పేల్చుదామనే సమయంలో ఒక హాస్పిటల్‌కి అయితే చేర్చడం అయితే జరిగింది. ఇక్కడ కొందరినైతే యశోద హాస్పిటల్‌కి చేర్చడం జరిగింది. అదే విధంగా కొందరిని ఉస్మానియా హాస్పిటల్‌కి, అదే విధంగా కొందరిని ఇక్కడున్న నియర్ బై ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో, సో ఆ హాస్పిటల్స్‌కి అయితే చేర్చడం జరిగింది. అందులో కొందరికైతే చాలా గాయాలయ్యాయని చెప్పొచ్చు. కొందరికి కండ్లకి కూడా గాయాలయ్యాయని చెప్పొచ్చు. కొందరికి అయితే నార్మల్‌గా అయితే గాయాలయ్యాయి. ఆళ్ళు అయితే ఇప్పుడు పర్లేదని అయితే చెప్పొచ్చు. ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు. సో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళైతే అంటే కొంచెం సీరియస్‌గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకైతే చికిత్స అయితే ఇస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు. దాని తర్వాత ఇప్పుడు అజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అతన్నైతే సీరియస్‌గా నిన్నటి నుంచి అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ ఎలాంటి ఆచూకీ అయితే దొరకలేదు ఇప్పటివరకైతే. సో ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము చూస్తున్నాం కదా! వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడికైతే రావడం అయితే జరిగిందంట. అయితే నిన్న నైట్ వాళ్ళ మమ్మీ 10:30కి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మదరు 10:30కి 10:30 సమయంలో కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని అయితే వచ్చిందంట. దాని తర్వాత 11కి ఒకసారి చేసింది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో మేము తెలుసుకొని చెప్తామని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేసేసుకొని అప్పుడైతే చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇట్లా బోట్‌లో వెళ్ళారండి. బోట్‌లో ఫైర్ అయితే అయింది అని చెప్పేసి అయితే అలా చెప్పడం జరిగింది. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక ఇదే బోట్‌లో ఫైర్ అయితే అయింది. ఆ 2 బోట్‌లు అయితే ఏవైతే ఉన్నాయో అంటే మనము గతంలో చూసుకున్నట్లయితే గనక ఈ ట్యాంక్ బండ్ నుంచి చాలామంది ఇక్కడ ఎంతోమంది అయితే సూసైడ్ చేసుకోవడం మనం చూసాము. ఇందులో ట్యాంక్ బండ్ శివ అని చెప్పేసి కూడా అతను కూడా ఎంతోమంది కాపాడడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ బాడీస్ తీయడం కానివ్వండి ఇలా చాలా చేశాడు. కానీ ఇక్కడ అజయ్ అనే వ్యక్తి మరి ఎందుకు అసలు దొరకడం లేదు? అజయ్ అనే వ్యక్తి అసలు ఎక్కడ మిస్ అయ్యాడు? ఎలా మిస్ అయ్యాడు అనేది కూడా ఇంకా ఎంక్వైరీలు అయితే ఉంది. అసలు నిజానికి ఇందులోనే మిస్ అయ్యారా? మళ్ళీ ఏదైనా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడా? అంటే కొందరు ఏంటంటే ఒక 2, 3 రోజుల వరకి అసలు అంటే చికిత్స పొందుతూ అయితే లెవ్వలేరు కాబట్టి అంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు కాబట్టి మరి అసలు అజయ్ అనే వ్యక్తి ఎక్కడున్నారనేది అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రతి ఒక్క హాస్పిటల్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులైతే. అదే విధంగా ఇప్పుడు పోలీసుల స్టేట్మెంట్ మేరకైతే నిన్న ఈవినింగ్ నుంచి అయితే ఇక్కడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ కూడా విజువల్స్‌లలో చూడొచ్చు. ప్రతి ఒక్క మిషన్ అయితే తెప్పించడం అయితే జరిగింది. అయితే ఈ మిషన్‌లతో పాటు అదే విధంగా గజ ఈతగాళ్ళను కూడా తెప్పించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనము ఏదైతే బోట్లలో చూస్తున్నామో సో అక్కడ బోట్లలో కూడా ఈ ఈతగాళ్ళనే చెప్పొచ్చు. అంటే గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ అందులో దూకేసి కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఎంక్వైరీ చేశాక మరి అజయ్ అనే వ్యక్తి ఎక్కడున్నారు? మరి ఇందులోనే మిస్ అయ్యాడా? లేదంటే ఏదైనా ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడా? లేదంటే బయట ఎక్కడైనా ఉన్నారా? ఏంటి అనేది కూడా సో తొందరలోనే అయితే తెలియనుంది. అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు అంటున్నారు కదా! అసలు మీకేమవుతారండి? మా బొమ్మడిది కొడుకు అల్లుడైదు. అసలు ఏమైంది? అంటే ఏ సమయంలో అయింది? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది? 7 గంటలకు వెళ్ళిరు ఇంటికా నుంచి 7:40కి ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళు. ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చిర్రు. వచ్చినాక 8 వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ట్యాంక్ బండ్ ఇక్కడ మీటింగ్ అయితే వచ్చినామన్నారు. వచ్చినా మళ్ళీ 9 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పటి వరకు వీళ్ళు వేరే 2 షిప్లు వెళ్తున్నారు. వాళ్ళు పటాకులు కలిసి వచ్చి వీళ్ళు పైన పడ్డాయి. బాగా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు దుంకేసి నీళ్ళల్లో. వీళ్ళు కూడా దుంకేసినట్టు మరి ఇక. ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు మంచిగా కొద్దిగా లైట్ లేకపోతే ఉన్నారు, పిఎస్గా ఉన్నారు. అది ఇప్పుడు ఈయనకి ఏమన్నా స్విమ్మింగ్ అట్లాంటిది వచ్చా మరి? వీనికి రాదు సరిగా, ఆ పిల్లలకు వస్తుంది. వాళ్ళకి జాకెట్లే, వీనికి జాకెట్ లేదు. ఇందులోనే మిస్ అయ్యాడు అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ వీళ్ళమ్మ ఉన్నారు పిల్లలు కలిసి వచ్చారు అందరూ. ఒక పని మీద ముగ్గురు వచ్చారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా గాయాలయ్యాయి. వాళ్ళని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని అన్నారు కదా! మరి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ముగ్గురికే దెబ్బలు అన్నారు. ఒకరు సీరియస్ అన్నారు. మరి ఇక మేమేం పట్టించుకోవాలి వాళ్ళది. అసలు కరెక్ట్ అయింది వీళ్ళ టూరిజం వాళ్ళకే తెలియదు ఎంతమంది అయితే ఏం సంగతి. రాత్రి మీటింగ్ చాలా మంది ఉన్నారట. ఆ డ్రైవర్ ఉంటాడు కంపల్సరీ. ఎవరు లేరు, ఏం లేదు. పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు? వాళ్ళ నుంచి ఏమైనా చిన్న క్లూస్ ఏమైనా ఉన్నాయా? పట్టించుకోవడం ఎవరు లేరు. లీడర్ కూడా ఎవరు లేరు. మామూలు పిఎస్ వాళ్ళు ఉన్నారు నిలబడి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు చెక్ చేస్తారు వచ్చి. అంత పెద్ద అడవిడ ఏం లేదు. ఇంకా అంటే గజ్జ ఈత వాళ్ళని తీసుకురావడం కానీ అట్లా గజయితాలు ఏం లేదు. వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే స్టీమ్ దాని మీద చెకింగ్ చేస్తారు. అంతే, గజయితాలు అంతవరకు లేదు. ఇతని వయసు ఎంత ఉంటుంది నార్మల్ అయితే? మొన్న 21 20 ఉంటారు. ఏం చేస్తుంటారు ఇప్పుడు మామూలు బీటెక్ మొన్ననే అయిపోయింది. 2 months 3 months అయ్యి. ఎడ్యుకేషన్ నార్మల్ గుర్తుపట్టడానికి అయితే అంటే అతను ఎలా ఉంటాడు? అంటే నార్మల్ అతని వెయిట్ కానీ హైట్ కానీ అలా ఏమైనా మీకు ఐడియా ఉంది? రెడ్ షర్ట్ ఉంది దానికి. రెడ్ షర్ట్ రెడ్ షర్ట్ వేసుకున్నాడు. రెడ్ షర్ట్ వేసుకుని థ్యాంక్ యూ. రెడ్ షర్ట్ వేసుకుని
అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏదైతే బోట్ ఉందో ట్యాంక్ బండ్లో ఇప్పుడు ఆ బోట్లో అంటే అంత దారుణంగా అయితే పేలిపోవడం అయితే జరిగింది. ఆ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాకర్స్ కొంచెం మిస్‌ఫైర్ అవ్వడంతో ఇప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో అంత దారుణంగా అయితే కాలిపోవడం అయితే జరిగింది. అందులో ఉన్న వాళ్ళు భయపడేసి సో ఇక్కడ ఏదైతే ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ఆ ట్యాంక్ బండ్‌లో అయితే దూకేయడం జరిగింది. అంటే అందులో ఉంటే కాలిపోతే మనకి బాడీకి ఫైర్ అవుతుందని చెప్పేసి సో ఇందులో అయితే దూకేయడం జరిగింది. అయితే ఇందులో కొందరు దూకేసిన వాళ్ళైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్‌లో అయితే చికిత్స పొందుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి లేదు. తొందరలోనే క్యూర్ అవుతారన్నట్లయితే డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అందులో కొందరైతే సీరియస్‌గా ఉన్నారు. అదే విధంగా అంటే ఇందులో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏంటంటే అజయ్ అనే వ్యక్తి అయితే మిస్ అయ్యారు. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా! వీళ్ళు కూడా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడ ఏమైంది అసలు అనేది అయితే వీళ్ళు కూడా అంటే వలలు కానివ్వండి ఇలాంటివి యూజ్ చేసేసి అయితే వీళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి తొందరలోనే చూడాలి మరి అతను ఇందులోనే మిస్ అయ్యాడా? లేదంటే బయటనే పడ్డాడా? ఏంటి? ఎక్కడ మిస్ అయ్యాడా? అనేదైతే చూడాలి. ప్రతి చోటైతే గాలింపు అయితే చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ అంతా తిరుగుతున్నారు. అసలు ఎక్కడ మిస్ అయ్యారు? ఏంటి? అనేదైతే సో ప్రస్తుతానికైతే నిన్న జరిగిన ఏదైతే మిస్‌ఫైర్ అయిందో సో ఆ బోట్ అయితే మనం చూడొచ్చు. ఎంత దారుణంగా అయితే కాలిపోయిందో. సో ఇంత దారుణంగా కాలిపోయింది కాబట్టి వాళ్ళు అంటే అందులో ఎన్ని బాంబులు ఉండొచ్చు. సో అన్ని బాంబులు ఉండడం వల్లనే ఇలా మిస్‌ఫైర్ అయితే అయింది. సో దానికి భయపడేసి అందులో ఉన్న వాళ్ళైతే అందరూ దూకేయడం అయితే జరిగింది. అందులో కొంచెం హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం స్విమ్మింగ్ లాంటిది కూడా రాదు కాబట్టి సో అందులో ఆహ్, ఇందులో చాలా మందికి స్విమ్మింగ్ రాదు కాబట్టి కొందరు ఇక భయపడి దూకేయడం అయితే జరిగింది. అయితే కొందరికి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే సేఫ్‌గానే ఉన్నారు గానీ కొందరికి చాలా మందికైతే గాయాలయ్యాయి. ఇందులో అజయ్ అనే వ్యక్తి అయితే మిస్ అయినట్లయితే తెలుస్తుంది. దానికోసం అయితే ఇప్పుడు ఇక్కడున్న పోలీసులు కానివ్వండి, అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఫోర్స్ ఉన్నారో వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అన్న ఈ అజయ్ అనే వ్యక్తి మీకేమైతాడన్న? మా అన్న వాళ్ళ మా అన్న కొడుకు. ఓకే. ఆయన నా సొంత అన్న ఆయన. ఆ! అట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసిందన్న? మాకు తెలిసింది యాక్చువల్లీ 7:30కి బాబు నిన్న 26 జనవరి ఉండే. పిల్లలు కలిసి ఉంటారు ఇవన్నీ ఉంటాయి కదా, అలా వచ్చిర్రు. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఏడున్నావు అంటే పలానా ప్లేస్లో నేను ఉన్నా అని చెప్పిర్రు. అది అయిపోయింది. దాని తర్వాత 12 తర్వాత మళ్ళీ కాల్ చేసినాం మేము. అంటే మమ్మీ నేను 12కి అట్లా వస్తా, ఈవెంట్ అవుతుంది, ఇట్లా ఇట్లా ఉన్నామని చెప్పిర్రు. 12కి వచ్చిర్రు. 12కి వచ్చిన తర్వాత మేము కాల్ చేసినాం. 12కి అంటే మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ చేసింది వాళ్ళ మమ్మీ చేసింది. చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ దగ్గర దగ్గర 1 అట్లా ఏదో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఒకరికి కాల్ వచ్చింది. మరి వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరో తెలియదు నాకు కూడా. కాల్ వచ్చిందని చెప్పిర్రు, వాళ్ళ మమ్మీ చెప్పింది. అయితే వాళ్ళు ఇట్లా అగ్ని ప్రమాదం అయ్యింది, మేము ఇట్లా టెన్షన్లో ఉన్నాము, మేమిద్దరం సేఫ్ అయిపోయినాము, ఈయన ఒక్కడే దొరుకుతలేడని చెప్పారు. ఇంతవరకు మాకు తెలుసు. అయితే మేము నైట్ 2:30కి బోట్లు 2 కాలిపోయినాయని చెప్తున్నారు. మిస్‌ఫైర్ అయింది క్రాకర్స్ వల్ల అని చెప్తున్నారు. మరి అందులో ఏమైనా ఉన్నాడా? లేదంటే కొన్ని క్రాకర్స్ కానీ బోట్స్ కూడా ఉన్నాయి. ఒక బోట్ ఏదైతే ఉంది కదా, వీళ్ళు ఎక్కిన దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఇది ప్రైవేట్ బోటా మరి ఈవెంట్ వాళ్ళదా మాకు కరెక్ట్ ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, పోతూనే ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అక్కడెక్కడ వెళ్తుంటారు వస్తుంటారు, అట్లా మాకు కరెక్ట్ ఐడియా మాకు తెలియదు. అయితే ఒక బోట్లో అయితే ఉన్నారు, ఇలా 4 మెంబర్స్ ఉన్నారంట. 3 మెంబర్స్ సేఫ్ అయ్యారు, 2 అయితే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మాకు కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు. కాకుంటే దాని ఏంటంటే ఈ ఒక్క వ్యక్తిదే మాకు ఏదైతే మా కొడుకున్నాడో ఈయనదే డీటెయిల్స్ వస్తలేవు. ఇప్పుడు అంటే ఇందులో మనకి నార్మల్‌గా ట్యాంక్ బండ్‌లో లోపలికి వెళ్తున్నామంటే మనకి వాటర్ షూట్స్ అనేటివి ఇస్తారు. ఆ షూట్స్ ఏమి ఇవ్వలేదా? మేము చెప్తున్నాం కదా, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ లేదని చెప్పిరా ఏముంది మరి, ఆ పోలీస్ వాళ్ళే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అండర్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. మాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు తెలిసింది ఎప్పుడు 2 అంటే ఇన్సూరెన్స్ అయిన తర్వాత మాకు తెలిసింది. వాళ్ళకి ఇచ్చిరా లేదా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే పిల్లలు అయితే ఇంకిద్దరు పిల్లలు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అక్కడ ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు మంచిగానే ఉండరు. ఇప్పుడు వాళ్ళు గాయాలు అవ్వడం అయితే ఒక పిల్లగాడు అయితే మాకు చెప్పిండు, ఈ పిల్లగాడు కూడా దుంకిండు, వీళ్ళు కూడా దుంకిరు, ఈ పిల్లగాడు కూడా దుంకిండు అనేసి అయితే చెప్పారు. మరి అది ఏముంది, మేము నైట్ 2:30 నుంచి ఈడ ఉన్నాం, మరి ఏం లేదు అంటే ఎవరు వస్తలేరు చేస్తలేరు. మరి ఎవరైనా వచ్చి మాకు భరోసా ఇస్తారా ఏముంది ఏమో. ఇప్పుడైతే ఒక 1 అవర్ నుంచి కొన్ని షిప్స్ అయితే వచ్చినాయి. పొద్దు నుంచి ఓన్లీ 1 షిప్ నడిచింది. గజ ఈతగాళ్ళు వీళ్ళు రావడం ఏమైనా గజ ఈతగాళ్ళు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, వస్తురు అని చెప్పారు. అదొకటి. ఇంకోటి ఫోన్ ట్రాకింగ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు.
అయితే 10:30 వరకల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. హాస్పిటల్స్ అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ మేము పోయేసి వచ్చినాం. గాంధీకి పోయినాము, ప్లస్ ఉస్మానియా పోయినాము, మళ్ళీ సరోజినిలో కూడా ఒక 2-3 అడ్మిట్ అయ్యారని చెప్తే అక్కడ కూడా పోయినాం. అక్కడైతే మా అబ్బాయి లేడు, మా అబ్బాయి అయితే అక్కడ లేడు. అయితే ఇప్పుడు మాకు కూడా తెలియదు ఇక్కడ ఉండా మరి ఏదైనా బోట్ ఎక్కిండా ఎక్కడన్నా వెళ్ళిండా ఏందనేది మాకు కూడా కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు. అయితే ఎవరన్నా వచ్చి ఇంకా కొంచెం చేస్తే గజయితగాళ్ళని పంపించి ఏమైనా చేస్తే మేము చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు అట్లాంటివి ఏమైనా తెలుసా మీకు? అంటే అతను ఆనవాళ్ళు కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళని అడిగితే, ఎందుకంటే నేను లేను చెప్పాను కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు మాట్లాడిరు, వాళ్ళ ఫోన్ మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ టైంకి, అప్పుడు వచ్చినాం. మరి ఇక షర్టు అంతవరకు నేను అడగలేను, నాకు తెలియదు, అదైతే నాకు తెలియదు.